వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా భారతీ న్యూస్ ప్రేక్షకులందరికీ హోలీ పండుగ చూద్దాం. కులమత భేదాలు లేకుండా ఆనందోత్సాహాల మధ్య హోలీ పండుగ వేడుకలను జరుపుకోవడం ఏళ్ల తరబడి సాంప్రదాయకంగా వస్తోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఈ పండుగ సంబరాలను జరుపుకోవడం హర్షించదగిన విషయమని అన్నారు. జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు కార్యకర్తలతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హోలీ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ అయోధ్య రామ మందిర నిర్మాణం అనంతరం ప్రపంచ దేశాలు హిందూ ధర్మం సాంప్రదాయాల వైపు చూస్తున్నాయని అన్నారు. శ్రీకృష్ణ భగవానుడు బృందావనంలో 16 రోజుల పాటు హోలీ పండుగ సంబరాలను జరుపుకోవటం జరిగిందని పురాణాలు చెబుతున్నాయని తెలిపారు. యావత్ భారతదేశ ప్రజలందరూ సంతోషంగా జరుపుకునే ఈ రంగుల హోలీ పండుగను కులమత భేదం తారతమ్యం లేకుండా జరుపుకుంటారని చెప్పారు. ప్రకృతి సిద్ధమైన రంగులతో తయారు చేసిన రంగులను మాత్రమే వాడాలని చెబుతూ ఇందూరు ప్రజలందరికీ హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర, జిల్లా, మండల, బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల మధ్యన అంగరంగ వైభవంగా హోలీ పండుగ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి పల్లి గంగారెడ్డి గారు మరియు కార్పొరేటర్లు మరియు మండలాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అందరం కూడా కలిసికట్టుగా హోలీ అంటేనే ఎటువంటి తారతమ్యాలు లేకుండా అన్నీ కూడా మర్చిపోయి ఈరోజు వయసుతో నిమిత్తం లేకుండా చేసుకునే పండుగ హోలీ. అన్నీ కూడా మనసు విప్పి ఏదైతే వాళ్ళ లైఫ్లో కొద్దిగా దూరం ఉంటే కూడా ఈరోజు అందరం కూడా కలిసిపోయే రోజు ఇది. దీనికి ప్రతి హిందూ పండుగలకు ఒక చరిత్ర ఉంటుంది. ఇది కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా చేసుకొని తమ జీవితాల్లో రాబోయే సంవత్సరం వరకు కూడా జీవితం అంతా కూడా ఉల్లాసంగా ఉండాలని ఒక కాన్సెప్ట్ తోటి ఈ హోలీ పండుగ మనం జరుపుకుంటాం. ఈ సందర్భంగా అర్బన్ నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు, దేశ ప్రజల, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. జై శ్రీరామ్. ఈరోజు మనం చూసినాం 2024-22 జనవరి రోజున అయోధ్యలో, 25లో ఓం నమ శివాయ, 26లో మథురలో శ్రీకృష్ణుడు, 27లో ద్వారక. ఈ విధంగా భారతదేశము ఏదైతే పురాతన సంస్కృతి, సాంప్రదాయాలు, ధర్మము
రోజు రోజుకు పటిష్టంగా ముందుకు సాగుతూ ఉంది. ఇందూరు నగరంలో హోళీ పండుగ సంబరాలు అంబరానంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా హోళీ పండుగను సంతోష వాతావరణంలో ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పూసుకొని హోళీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నగరంలో ఘనంగా హోళీ సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ హోళీ సంబరాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా పాల్గొన్నారు. పిల్లలు కేరింతలు కొడుతూ ఒకరికొకరు రంగులు పూసుకొని హోళీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అలాగే ఆఫీసర్స్ క్లబ్లో హోళీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఆఫీసర్స్ క్లబ్ సభ్యులు ఒకరికొకరు రంగులు చల్లుకొని ఆనందోత్సాహాలతో హోళీ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆఫీసర్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ హోళీ తర్వాత వచ్చే నూతన సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతోందని అన్నారు. పంటలు బాగా పండి రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఇదిలా ఉండగా మహిళా బృందాలు ఇంటింటికి తిరుగుతూ పాటలు పాడుతూ హోళీ ఇనాం తీసుకున్నారు. ఈరోజు మన ఆఫీసర్స్ క్లబ్లో హోళీ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ హోళీ సందర్భంగా మా ఆఫీసర్స్ క్లబ్ మెంబర్స్ అందరూ హోళీ ఆడి ఎంతో సంతోషంగా ఉండాలని మన నిజామాబాద్ గ్రామ ప్రజలందరికీ కూడా హోళీ సంబరాలు మంచిగా హ్యాపీగా జరుపుకొని ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి హోళీ శుభాకాంక్షలు మా ఆఫీసర్స్ క్లబ్ తరఫు నుంచి అందరికీ తెలియజేస్తున్నాం. హ్యాపీ హోళీ, హ్యాపీ హోళీ, హ్యాపీ హోళీ. నగరంలోని మార్వాడి గల్లీలో మహిళలు పురుషులు భజన కీర్తనల మధ్య హోళీ పండుగ నిర్వహించారు. రంగుల పూలు చల్లుకొని మహిళలు నృత్యాలు చేస్తూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని మార్వాడి గల్లీలో యువకులు రంగులు చల్లుకొని హోళీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సత్యనారాయణ ఆలయంలో మార్వాడి మహిళలు పురుషులు భజన కీర్తనలు ఆలపిస్తూ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. మహిళలు ఒకరికొకరు రంగులు చల్లుకొని పాటలపై నృత్యాలు చేస్తూ హోళీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు హోళీ సందర్భంగా చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మహిళలు పురుషులు రంగులు చల్లుకొని పూలు చల్లుకొని పాటలపై నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. గతంలో ఓ రాక్షసుడు పిల్లలను నిత్యం ఏడిపించేవాడని, ఆ రాక్షసుడిని చంపేందుకు చిన్నపిల్లలను తమ తల్లిదండ్రుల ఒడిలో కూర్చోబెట్టుకొని భారీగా శబ్దాలు చేయటంతో ఆ రాక్షసుడు మృతి చెందాడని, నాటి నుండి దండి అనే పండుగను హోళీ పండుగ రోజు నిర్వహిస్తామని తెలిపారు. హిరణ్యకశిపుడు రాజా ఉండే, ఆయన దేవుడు విష్ణుకి వ్యతిరేకి, నేనే దేవుడిని అని చెప్పేవాడు. అయితే ఆయనకు ప్రహ్లాదుని కొడుకు పుట్టిండు. అయితే ప్రహ్లాదుని ఆయన చెల్లి హోలికకి వరదానం ఉండే దేవుడితోని, ఆమె అగ్గిని కూర్చుంటే కాలదని. అయితే ఈమె విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడికి కాల్చడానికి ఈమె వరం ఉన్నాయని బ్రహ్మ వరం ఇచ్చిండని ఈమె కూర్చున్నది హోలికలో. అగ్ని ప్రతి చేసి ఈమె కూర్చుంటే హోలిక అగ్నిలో ఆహుతైంది. కానీ భక్తి ప్రహ్లాదు విష్ణునామం జపిస్తున్నారు, కానీ ప్రహ్లాద్కి ఏం కాలే. అప్పటి నుంచి హోలీ జరుపుతున్నారు. ఇంకా ఈరోజు చిన్నపిల్లలకి డుండి చేసిండ్రు. ఇక్కడ ముస్లింలకు 4% రిజర్వేషన్ కోసం దేశ అత్యున్నత న్యాయస్థానంలో తాము పోరాడామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. దాన్ని కాపాడే బాధ్యత కూడా తమదేనని అన్నారు. తమది సెక్యులర్ ప్రభుత్వమని, అందరినీ కలుపుకొని వెళుతోందని వ్యాఖ్యానించారు. మతం పేరుతో విడగొట్టబోమని సీతక్క పేర్కొన్నారు. నిజామాబాద్ పట్టణంలోని ధర్మపురి కాలనీలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మరియు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, మొదట రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముస్లిం సోదరీమణులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తోందని చెప్పారు. అనంతరం మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ, ముస్లింల రిజర్వేషన్స్ తొలగించడం మోదీ తరం కాదని అన్నారు. తమ ప్రభుత్వం ముస్లింలకు అమలు చేస్తున్న 4% రిజర్వేషన్ను తొలగిస్తానంటూ హైదరాబాద్ పర్యటన సందర్భంగా అమిత్ షా చెప్పారని, ముస్లింల రిజర్వేషన్ను తొలగించడం ప్రధాని మోదీ వల్ల కానీ అమిత్ షా వల్ల కాదని స్పష్టం చేశారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ కోసం దేశ అత్యున్నత న్యాయస్థానంలో పోరాడామని, దాన్ని కాపాడే బాధ్యత కూడా తమదేనని అన్నారు. తమది సెక్యులర్ ప్రభుత్వమని, అందరినీ కలుపుకుని వెళుతోందని వ్యాఖ్యానించారు.
మతం పేరుతో విడగొట్టబోమని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లోనూ తెలంగాణలో పురోగమించేలా దేశంలోని అగ్ర రాష్ట్రంగా ఆవిర్భవించాలని కోరుతూ పవిత్ర రంజాన్ మాసంలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలని ఆయన ముస్లిం సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, కేశవేణు, నరాల రత్నాకర్, హరూన్, ఖుద్దూస్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ ముబారక్ తెలియజేస్తూ మా పెద్దలు, మా గౌరవనీయులు, మా మార్గదర్శకులు, మాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మన ముస్లిం పెద్దలకు, సోదరులకు, సోదరిమణులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. రంజాన్ ముబారక్ తెలియజేస్తా ఉన్నాను. అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని వర్గాల విశ్వాసాలను కాపాడేది కాంగ్రెస్ పార్టీ. దానికోసమే భారత రాజ్యాంగాన్ని, కాన్స్టిట్యూషన్ కూడా తీసుకొచ్చి మరి ప్రజలందరి హక్కులను కాపాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మనం ఎప్పుడు కూడా అండగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఉంటే నిజంగా ప్రజలందరికీ, దేశానికి రక్షణ, దేశ ప్రజలకు రక్షణ, స్వార్థం లేని పార్టీ, మరి ప్రజలందరి బాగు కోరుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ పార్టీ. కాబట్టి మీరందరూ ఈ రంజాన్ సందర్భంగా సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి. మన విశ్వాసాలు, మన నమ్మకాలు మనం మరి నమ్ముతూ ముందుకెళ్ళాలి. ఎదుటి వాళ్ళని గౌరవించాలి, మన గౌరవాన్ని మనం పెంపొందించుకోవాలని తెలియజేస్తూ అందరికీ మరొకసారి రంజాన్ ముబారక్ తెలియజేస్తా ఉన్నాం. ये महीना रोजगार, ये हर वो चीज में ये महीने की फजीलत अल्लाह जल्ले जलालहू ने कुरान में कही है और इसके साथ साथ अल्लाह के रसूल मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम ने भी कही है। मैं ज़्यादा वक्त लिए बगैर ये महीना जिस तरीके से तमाम मस्जिदें फुल है, हमारी बहनें भी मस्जिदों में आजकल तरावी को आ रहे हैं, वो भी फुल है। मैं अल्लाह से दुआ करता हूँ कि अल्लाह ताला हमको सिर्फ एक महीने के लिए नहीं बल्कि पूरे साल के दिन हमको नमाज पढ़ना है, ज़कात देना है। कुरान शरीफ के अंदर अगर कोई आयत का सबसे ज़्यादा जिक्र है, 50 से ऊपर ज़्यादा जिक्र है, वो आयत है वाक़िमुस्सलात वातु ज़कात, नमाज को कायम करो, ज़कात दो। ये महीने में ज़कात और नमाज दोनों की फजीलत कुरान कह रहा, तो हमको 360 दिन इसका अदा करना है। हमारे बीच में हमारे రోగనాశక ఔషధాలతో వాయుశుద్ధి అయి మానవులకే గాక ప్రాణకోటికి కూడా మేలు జరగాలని ఆర్య సమాజ్ సభ్యులు కామదహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సోదర భావంతో కెమికల్స్ రహిత హోళీ నిర్వహించామని తెలిపారు. నగరంలో హోళీ పండుగను పురస్కరించుకుని ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో కామదహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కామదహన కార్యక్రమంలో చందనాది సుగంధ ద్రవ్యములు, రోగనాశక ఔషధములు వాడబడ్డాయని ఆర్య సమాజ్ సభ్యులు తెలిపారు. ఈ సుగంధ రోగనాశక ఔషధాలతో వాయు శుద్ధి అయి మానవులకే గాక ప్రాణికోటికి కూడా మేలు జరగాలని సదుద్దేశంతో పురోహితులచే ఈ కామదహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. కుల మతాలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ సోదర భావంతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఇది లోక కళ్యాణార్థం కూడా అవుతోందని, అదేవిధంగా హోళీ పండుగను పురస్కరించుకొని ప్రకృతి ప్రసాదించిన పువ్వులతో కెమికల్ రహిత హోళీ నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలతో పాటు ఆర్య సమాజ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వీటి వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండకుండా సహజ సిద్ధమైన రంగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతాయని, ప్రతి ఒక్కరూ సహజ సిద్ధ రంగులచే హోళీ ఆడాలని తాము కోరుకుంటున్నామని యజ్ఞ బ్రహ్మ ఆచార్య వేదమిత్ర అన్నారు. ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో ఈ 2 కార్యక్రమాలు నిర్విఘ్నంగా ఎంతో ఆనందదాయకంగా కొనసాగాయని, ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజ్ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. కాముడు పూర్ణిమ హోలీ మనకు మన పెద్దలు ఈ పండుగలను నిర్ధారించి పెట్టారు. ఎందుకంటే పండుగలతో మనమంతా సంతోషాన్ని పంచుకోవాలి. పండుగ పేరు మీద దుఃఖం కావద్దు. ఎందుకంటే మనము రంగుతో ఆడుకోవాలి అంటే రంగులు మనము సాంప్రదాయమైన రంగులు వాడాలి, కెమికల్స్ వాడకూడదు, కందెన వాడకూడదు,
సునేర, మోరు నీళ్లు, కోడిగుడ్లు ఇటువంటివి వాడకుండా సాంప్రదాయమైన రంగులతో మనము గులాలతో మనము గోవు పూలతో కలర్ చేసుకొని రంగు తయారు చేసుకొని వాడాలి అసలు. కానీ రాను రాను ఏమైందంటే ప్రజలు ఇటువంటి సాంప్రదాయము అడుగున పడిపోయి కొత్త పోకడలకు అలవాటైపోయి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఎందుకంటే సునేర కలర్ కానీ కెమికల్స్ కలర్ కానీ వాడినట్లయితే మన శరీరం మీద దద్దులు వస్తాయి, అవి చాలా బాధ పెడతాయి. అందువల్ల మోర్ నీళ్ళు కూడా పోసుకునే వాళ్ళు ఉన్నారు, కోడిగుడ్లతో కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి పనులు చేయకుండా అందరూ సాంప్రదాయమైన రంగులు వాడి మనము పండుగ యొక్క సంతోషాన్ని అందరికి వంచాలి. హిందూ సంస్కృతి సాంప్రదాయాల హోలీ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామని పాటీదార్ భవన్ కమిటీ సభ్యులు చెప్పారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందోత్సాహాలతో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరాలలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని పులాంగ్ చౌరస్తా సమీపంలో గల పాటీదార్ భవన కమిటీ ఆధ్వర్యంలో హోలీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ హోలీ పండుగను హిందూ సంస్కృతి సంప్రదాయబద్ధంగా వయసుతో తారతమ్యం లేకుండా పండుగ వేడుకల్లో పాల్గొంటారని చెప్పారు. నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాల మధ్య సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. గత 50 సంవత్సరాలుగా తమ కమిటీ ఆధ్వర్యంలో హోలీ పండుగ వేడుకలను జరుపుకుంటున్నామని చెప్పారు. ప్రకృతి సిద్ధమైన రంగులతో హోలీ పండుగ వేడుకలను జరుపుకున్నారు. सभी को हैप्पी होली। हम पाटीदार समाज के हैं और हम होली है, होली का त्योहार एकदम धूमधाम से और खुशी से बनाते हैं, ना कि कोई गलत कलर, डार्क कलर ऐसा नहीं, गुलाल से बनाते हैं, फूलों से बनाते हैं। और हमारे समाज में हम तकरीबन 50 साल से यहाँ पर ही है, पर अभी जो उत्साह जो बढ़ा है ये 2-3 साल से हम पूरे समाज के फैमिली मेंबर एक ही जगह पर रह के होली का उत्सव बनाते हैं और धूमधाम से बनाते हैं। और वो खुशी में सब जने बोलेंगे आप सभी को हैप्पी होली। సప్తవర్ణాల రంగుల మాదిరి అందరి జీవితాలలో ఈ పండుగ వెలుగులు నింపాలని జిల్లా న్యాయమూర్తి సునీతా కుంచాల ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ హోలీ సంబరాలను సహజ సిద్ధమైన రంగులతో పండుగ జరుపుకోవాలని ఆమె సూచించారు. నిజామాబాద్ జిల్లా జడ్జి సునీతా కుంచాల నివాసంలో జ్యుడిషరీ సిబ్బంది ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కోర్టు సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొని జిల్లా జడ్జి సునీతా కుంచాలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. న్యాయస్థానం సిబ్బందితో పాటు పలువురు న్యాయమూర్తులు శ్రీకాంత్, గోపీకృష్ణ, శ్రీనివాస్, శిక్షణ ఐఏఎస్ అధికారిని చైతన్యారెడ్డి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి సునీతా కుంచాల మాట్లాడుతూ హోలీ సంబరాలను సహజ సిద్ధమైన కలర్స్తో రంగుల పండుగ జరుపుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సప్తవర్ణాల రంగుల మాదిరి అందరి జీవితాలలో ఈ పండుగ వెలుగులు నింపాలని ఆమె అన్నారు. ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు హోలీ సందర్భంగా నిజామాబాద్ ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. అందరూ న్యాచురల్ కలర్స్ తోటి హోలీ ఆడుకొని అంటే సేఫ్ హోలీ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా ఉంటే మంచిది. అలాగే అందరూ కూడా కళ్ళల్లో కలర్స్ పడకుండా అట్లా జాగ్రత్తలు తీసుకొని అందరూ సేఫ్గా హోలీ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. బాన్సువాడలో హోలీ సంబరాలు మిల్నంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా రంగుల పండుగను జరుపుకున్నారు. జడకొప్పు ఆట అందరినీ ఆకట్టుకుంది. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ మండలంలో హోలీ పండుగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులు, పెద్దలు ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం కోనాపూర్ గ్రామంలో హోలీ పండుగ రోజున జడకొప్పు ఆట ఆడారు. కోలాటం పాటలు పాడుతూ ఆడుతుంటే పైన తాళ్లు అల్లుకుంటాయి. ఈ కోలాటంలో గ్రామ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జడకొప్పు ఆట అందరినీ ఆకట్టుకుంటోంది. హోలీ పండుగ రోజు వేసిన జడకొప్పు ఉగాది రోజున మళ్లీ జడకొప్పు ఆట ఆడుతూ విప్పుతారు.
చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి జడకొప్పు ఆటను వీక్షించారు. ముధోల్ ఎమ్మెల్యే నివాసంలో హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. బీజేపీ శ్రేణులు, ఆయన అభిమానులు రంగులు చల్లుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బైంసా పట్టణంలోని ఎమ్మెల్యే రామారావు పటేల్ నివాసంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. పలువురు అభిమానులు, కార్యకర్తలు పెద్ద మొత్తంలో తరలివచ్చి ఎమ్మెల్యే పటేల్కు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకరికొకరు రంగులు చల్లుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ మూడోసారి ప్రధాని మోడీ ప్రధాని కావడం ఖాయమని అన్నారు. బీజేపీ ప్రభుత్వంతోనే దేశం అభివృద్ధి పథంలో ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. హోలీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ సంవత్సరం మనం హోలీ చాలా ఘనంగా జరుపుతున్నాం. వచ్చే జూన్ 6 రోజు మన నరేంద్ర మోదీ గారి మూడోసారి ప్రధానమంత్రి కావాలి. 400 పైన పార్లమెంట్ సభ్యులు రావాలని ఆ హోలీ మాతాన్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా దేశంలో శాంతి భద్రత కావాలా, దేశ సురక్షిత కావాలా, దేశ అభివృద్ధి కావాలంటే మోదీ నినాదం ఏదైతే ఉంది మరి మోదీతోనే ఇది సాధ్యమని మీకు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. రెంజల్ మండలంలో హోళికా మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కామదహన కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించి రంగుల పండుగను సంతోషంగా జరుపుకున్నారు. రెంజల్ మండలంలోని పలు గ్రామాలలో ప్రజలు హోళీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ సంతోషంగా పండుగను జరుపుకున్నారు. ఆదివారం రాత్రి కామదహనం చేశారు. దూపల్లి గ్రామంలో కుస్తీ పోటీలు నిర్వహించగా యువకులు ఈ పోటీల్లో ఉత్సాహాన్ని కనబరుస్తూ క్రీడా నైపుణ్యాలను చాటారు.
ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు 50 రూపాయల నుండి మొదలుకొని 2000 రూపాయల వరకు నగదు బహుమతి అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. గ్రామస్తులు కుస్తీ పోటీలను ఆసక్తిగా తిలకించారు. సాయంత్రం 4 గంటల కుస్తీ పోటీలు ప్రారంభమైనాయి. యథావిధిగా ప్రతి సంవత్సరం కూడా కుస్తీ పోటీ పట్టించడం జరుగుతున్నది. మొదటి కుస్తీగా 20 నుంచి ప్రారంభం చేసి 20 రూపాయలు, 50 రూపాయలు, 100, 200, 500, 1000, 2000 వరకు పట్టించడం జరుగుతున్నది. ఫైనల్ కుస్తీ 2000 పట్టిస్తున్నాము. ఇది మా యొక్క గ్రామానికి వివిధ గ్రామాల నుంచి మరియు పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి మల్ల యోధులు వచ్చి విజయవంతం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కుస్తీగా ఫైనల్గా గెలిచినటువంటి అభ్యర్థికి 2000 రూపాయల ప్రోత్సాహకం ఇవ్వడం జరుగుతున్నది. వీటి కార్యక్రమానికి మహారాష్ట్ర నుంచి వచ్చిన మల్ల యోధులకు, వివిధ మండలాల నుంచి వచ్చిన మల్ల యోధులకు మరియు భీమ్గల్ మండల వ్యాప్తంగా కామదహన వేడుకలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అంతకు మించి కేరింతలు కొడుతూ హోలీ పండుగ సంబరాలను జరుపుకున్నారు. భీమ్గల్ పట్టణంలో కామదహన కార్యక్రమాన్ని ఆయా కాలనీ వాసులు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు, పిల్లలు కామదహనం చేసి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. పురాణాల మేరకు కామదహన విశిష్టతను గ్రామ పెద్దలు వివరించారు. పార్వతీదేవి పరమశివుణ్ణి వివాహం చేసుకునే ప్రయత్నంలో శివుని తపస్సును భంగపరచమని కామదేవుణ్ణి అడుగుతోంది. అప్పుడు కామదేవుడు తపస్సులో ఉన్న శివుడి ఏకాగ్రతను భంగం పరచడానికి అతనిపై పూలబాణం వదులుతాడు. తన తపస్సుకు భంగం కలిగించింది ఎవరా అని ఆ పరమశివుడు తన త్రినేత్రంతో చూడగా అది కామదేవుడని గ్రహించి తన ముక్కంటిని తెరచి కామదేవుని శరీరాన్ని భస్మం చేస్తాడు. కామదేవుని భార్య రతీదేవి పరమశివుడి వద్దకు వెళ్ళి వేడుకోగా తిరిగి కామదేవుడిని బ్రతికిస్తాడు. శివుడు కామాన్ని రచించిన సంఘటనలను ప్రత్యేకంగా కామదహనం చేయడమని ఆచారంగా నేటికి కొనసాగుతోంది. సాహిత్యకంగా గమనిస్తే మనిషిలోని కోరికలను దహింపజేసుకొని మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనేదే ఈ పండుగలోని అంతరార్థమని పురాణాలు చెబుతున్నాయి. కామదహనమైన తెల్లవారు రంగులతో వెదజల్లుకుంటూ ఉత్సాహాన్ని పెంపొందించుకోవడానికి ప్రజలు హోళికా మహోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ వేడుకలను భీమ్గల్ పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు వెదజల్లుకొని ఆనందంగా గడిపారు. హోళీ మహోత్సవ సంబరాలను ఎడపల్లి మండల వ్యాప్తంగా వైభవోపేతంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు చల్లుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎడపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో హోళీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్న పెద్ద లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోళీ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఆదివారం రాత్రి కామదహనం చేసి సోమవారం ఉదయం నుంచి రంగుల పండుగ వేడుకలను జరుపుకున్నారు. పలు గ్రామాలలో యువకులు డీజే పాటలపై నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేశారు. ఈరోజు కుర్నాపల్లి గ్రామంలో బోధన అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. సో మా కుర్నాపల్లి గ్రామంలో ఎల్లప్పుడూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం హోలీ సంబరాలు అనేది ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా భారతీయ జాతరతో అయితే చాలా ఘనంగా జరుపుకుంటాము. సో ఆ కుర్నాపల్లి గ్రామ ప్రజలకు అందరికీ మిగతా వాళ్ళందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేయండి. హ్యాపీ హోలీ. లాస్యాను హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. ఇలాంటి అఘంతకులకు ప్రత్యేకమైన శిక్షలు వేసి మరోమారు ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ వ్యవస్థ చూడాలని ఆమె కోరింది. ఆర్మూర్ పట్టణంలోని సంతోష్ నగర్కు చెందిన గత 2 రోజుల క్రితం దారుణ హత్యకు గురైన వివాహిత లాస్యా కుటుంబాన్ని ఐద్వా నాయకులు పరామర్శించారు.
ఈ సందర్భంగా ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ లాస్య అనే మహిళపై అత్యాచారం చేసి హత్య చేయడం జరిగిందని అన్నారు. హత్య చేసిన నిందితుడు హత్య స్థలంలోనే చాకు, ఐఫోన్ అక్కడే వదిలినప్పటికీ హత్య జరిగి 3 రోజులవుతున్నా ఇప్పటి వరకు నిందితుల ఆచూకీ దొరకకపోవడం గమనార్హమని ఆమె తెలిపారు. ఈ విషయంపై ఆర్మూర్ పోలీస్ వ్యవస్థ ప్రత్యేక దృష్టి సారించి నిందితులను అదుపులో తీసుకొని లాస్య కుటుంబానికి న్యాయం చేయాలని అన్నారు. లాస్యకు 8 నెలల పాప కూడా ఉందని, కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని ఆమె అన్నారు. మహిళలకు ఇంట్లో కూడా రక్షణ లేకపోతే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఇప్పటికే చాలా రకాల చట్టాలున్నప్పటికీ అవి కొంతమందికే చుట్టాలుగా మారాయని అన్నారు. లాస్య కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షురాలు అరుణ, జ్యోతి, స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో సంతోష్ నగర్ సంబంధించిన లాస్య కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఆమె హత్య జరిగి 3 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ హంతకుల ఆచూకీ దొరకలేదు. ఆమెను హత్య చేసిన వాడు చాకు, ఐఫోన్ ఇక్కడే వదిలేసి వెళ్ళినప్పటికీ 3 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ దొరకకపోవడం గమనార్హం. ఐద్వా మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మహిళలకు ఇళ్లలో కూడా రక్షణ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి, అమ్మాయి ఒంటిపైన దాదాపు 5 తులాల వరకు బంగారం ఉంది అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఆ బంగారం చోరీ చేసి హత్య చేసి వెళ్ళారు అని చెప్తున్నారు. వచ్చిన వారు ఎవరో గుర్తు తెలియని వాళ్ళ, తెలిసిన వాళ్ళ ఇప్పటికీ ఆలోచనలో ఇంకా ఎటువంటి ఆచూకీ దొరకట్లేదు. కాబట్టి పోలీస్ వ్యవస్థ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆ హంతకుల్ని అరెస్ట్ చేసి ఆ లాస్య కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చూడాలని ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని, పోలీస్ వ్యవస్థకు మేము. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో హోళీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రజలు, జర్నలిస్టులందరికీ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు హోళీ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో హోళీ పండుగను జర్నలిస్టులు ఘనంగా జరుపుకున్నారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులందరూ ఒకరికొకరు రంగులు చల్లుకొని హోళీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండుగను పురస్కరించుకుని పాటలపై ఆనందోత్సాహాలతో డాన్సులు చేస్తూ కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, శేఖర్ మాట్లాడుతూ జర్నలిస్టులందరూ కుల మతాలకు అతీతంగా హోళీ పండుగను ఘనంగా నిర్వహించుకున్నామని అన్నారు. హోళీ పండుగ జర్నలిస్టులందరిలో వెలుగులు నింపాలని కోరారు. ప్రతి పండుగను జర్నలిస్టులందరి సమక్షంలో ప్రెస్ క్లబ్లో ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అందుకు జర్నలిస్టులు మిత్రులందరూ సహకరిస్తున్నారని ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇలాగే మున్ముందు జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండి జర్నలిస్టుల హక్కులను సాధించుకోవడంతో పాటు ఇలాగే ప్రతి పండుగను ఘనంగా నిర్వహించుకుందామని తెలిపారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో హోలీ పండుగ వేడుకల్లో భాగంగా ఈరోజు ప్రెస్ క్లబ్లో ఈ హోలీ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఏడాది ఈ ఉత్సవాలను ఆనవాయితీగా నిర్వహించడం జరుగుతుంది. నిన్న శాస్త్రోక్తంగా మన కామదానం కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈరోజు రంగుల పండుగను, వసంతోత్సవంలో భాగంగా అందరూ జర్నలిస్టులు అందరూ బాగుండాలి, వారి కుటుంబ సభ్యులందరూ బాగుండాలి, వారందరూ సమాజానికి కూడా హితోధికంగా పనిచేయాలన్న ఒక సదుద్దేశంతో అందరూ కలిసిమెలిసి అన్ని వర్గాలను, అన్ని సామాజిక వర్గాలను అందరిని కలుపుకొని ఈ పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఈసారి కూడా ఈ పండుగను ప్రతి ఏడాది లాగానే విజయవంతంగా చేస్తున్నందుకు మా జర్నలిస్ట్ మిత్రులకు అందరికీ, ప్రజలకు అందరికీ హోలీ శుభాకాంక్షలు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా హోలీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము. ప్రతి ఏటా అందరూ సుభిక్షంగా ఉండాలి, జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఆయుధారోగ్యాలతో ఉండాలంటూ కామదహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాము. గత రాత్రి శాస్త్రోక్తంగా ఆర్య సమాజము సాంప్రదాయం ప్రకారము, హిందూ సాంప్రదాయం ప్రకారము ఏదైతే కామదహనం తర్వాత నెక్స్ట్ డే హోలీ ఆడము ఆనవాయితీ వస్తుంది. అందరూ కూడా రంగులు ఏ రకంగా అయితే రకరకాలుగా ఉంటాయో అట్లాంటి రకరకాలుగా ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరూ కూడా రంగుల కలయికలుగా అందరూ కూడా కలిసి మెలిసి ఆటపాటలతో సందడిగా, సాంప్రదాయంగా, ఉత్సాహంగా, ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకలు జరుపుకుంటున్నాము. ప్రతి ఏటా కూడా ఈ ఆనవాయితీని కొనసాగే మరోసారి నిజామాబాద్. ఉపాధి హామీ చట్టం రక్షణ కోసం పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం
వివిధ వంకలు పెట్టి ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తోందని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. మోస్రా మండలం గోవూరు గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు మాస్ క్యాంపెయిన్ కార్యక్రమం జరిగింది. సభ్యత్వ చేర్పింపు సందర్భంగా పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని ఎన్నికల ప్రధాన హామీల అస్త్రంగా వాడుకుంటున్నారు తప్ప చట్టం కల్పించిన హక్కులను అమలు చేయడానికి వెనకాడుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అయితే మరి 3 అడుగులు ముందుకేసి వివిధ లొసగులు చూపెడుతూ ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తోందని ఆయన తెలిపారు. చట్టం ప్రకారం ఎలాంటి నైపుణ్యం లేకున్నా రోజుకు 272 రూపాయలు ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కొలతలు పెట్టి శ్రమ వేతనంలో కోతలు విధిస్తోంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో రోజుకు 350 రూపాయలు, సంవత్సరానికి 150 రోజులు పని దినాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రేషన్ కార్డు లేని నిజమైన వ్యవసాయ కూలీలు చాలామంది ఉన్నారని, వారందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం డ్రోన్ విధానం తీసుకొచ్చి మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా వ్యవసాయ కూలీలని, ఉపాధి కూలీలని దొంగలుగా చూస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలు తిప్పికొట్టాలని వెంకట్రాములు పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బుర్ర సత్యనారాయణ, బుర్ర గంగాధర్, గోళం లక్ష్మి, నర్రశంకర్, నాగుల గోవర్ధన్, చంద్రకాంత్, నర్రకళ, భీమశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. హోళీ పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు హోళీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోళీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని అభిలషించారు. బాన్సువాడ గ్రామీణ మండలం తాడుకోల్ గ్రామంలో మరియు బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన ఇంటి వద్ద మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి హోళీ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా రంగులు చల్లుకొని నియోజకవర్గ ప్రజలకు హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ హోళీ పండుగ సంబరాల్లో కామారెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజురెడ్డి, పట్టణ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, బాన్సువాడ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, బుడ్మి సొసైటీ చైర్మన్ గంగారాం, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతి న్యూస్.